మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆంక్షని నెరవేర్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనాడు డిసెంబర్ 9 నాడే జరిగింది. అదే రకంగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా నా పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ అమ్మల ఉట్టిపడేలా కనిపించే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ప్రకటిస్తూ దాన్ని సెక్రటేరియట్లో ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6:05 ప్రతిష్ఠించడం మనస్ఫూర్తిగా శుభసూచకం. దీంతోపాటు ఇందాక మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్లు అన్ని కలెక్టరేట్లలో, అన్ని ఎస్పీ ఆఫీసుల్లో, మండల స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో కూడా తప్పకుండా ఈ విగ్రహాలు ప్రతిష్ఠించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రతి డిసెంబర్ 9వ తారీఖున పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకునే దాన్ని పూర్తిగా నేను సమర్థిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదే రకంగా శాసనసభ్యులు అందరం ఇదే హాల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు, పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేశాం. తమరితో పాటు మనందరం వీరందరికీ కూడా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ డిసెంబర్ 9కి ఒక ప్రత్యేకత ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆంక్షని నెరవేర్చేది. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనాడు డిసెంబర్ 9 నాడే జరిగింది. అదే రకంగా యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా నా పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి ప్రతిరూపం, తెలంగాణ అమ్మల ఉట్టిపడేలా కనిపించే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ప్రకటిస్తూ దాన్ని సెక్రటేరియట్లో ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6:05 ప్రతిష్ఠించడం మనస్ఫూర్తిగా శుభసూచకం. దీంతోపాటు ఇందాక మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్లు అన్ని కలెక్టరేట్లలో, అన్ని ఎస్పీ ఆఫీసుల్లో, మండల స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో కూడా తప్పకుండా ఈ విగ్రహాలు ప్రతిష్ఠించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రతి డిసెంబర్ 9వ తారీఖున పెద్ద ఎత్తున ఈ పండుగని జరుపుకునే దాన్ని పూర్తిగా నేను సమర్థిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అదే రకంగా శాసనసభ్యులు అందరం ఇదే హాల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. డిసెంబర్ 9 నాడు, పోయిన సంవత్సరం డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేశాం. తమరితో పాటు మనందరం వీరందరికీ కూడా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.